నమస్తే. ఒక కుటుంబంలో అందరి స్వభావాలు ఒకలా ఉండవు. కొంతమంది కోపంగా ఉంటారు, కొంతమంది నిశ్శబ్దంగా ఉంటారు, కొంతమంది అల్లరి చేస్తారు. నాకెంతో ఇష్టమైన కుటుంబం శివపార్వతుల కుటుంబం. ఎందుకంటే ఆ కుటుంబం మనకు ఒక గొప్ప లైఫ్ లెసన్ ఇచ్చింది. అదేంటంటే ఇంట్లో శివుడు, పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు ఉంటారు. వారితో పాటు వారి వాహనాలు పాము, సింహం, ఎలుక, నెమలి, నంది కూడా ఉంటాయి. సహజంగా చూస్తే వీటిలో ఒకదానికొకటి శత్రువులు. నెమలి పామును చంపుతుంది, పాము ఎలుకను తింటుంది, సింహం ఎద్దును వేటాడుతుంది. మరి ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఇంత భిన్న స్వభావాలు ఉన్నవాళ్ళు ఒకే కుటుంబంగా ఎలా ఉంటారు అని. అక్కడే శివపార్వతుల గొప్పతనం కనిపిస్తుంది. ఆ కుటుంబంలో శత్రుత్వం కన్నా ప్రేమ గొప్పది, అహంకారం కన్నా కుటుంబం గొప్పది, గెలవడం కన్నా కలిసి ఉండడం గొప్పది అనే విలువలున్నాయి. ఈ కథ మన జీవితానికి చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే కుటుంబం అంటే ఒకేలా ఆలోచించే వాళ్ళు కాదు, వేర్వేరు మనస్తత్వాలు ఉన్నా కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉండాలి అని. అందుకే శివపార్వతుల కుటుంబం కేవలం దేవతల కుటుంబం కాదు, ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకం. మీ ఇంట్లో కూడా భిన్న మనస్తత్వాలు ఉన్నా కానీ కొంచెం సహనంగా ఉండండి, కొంచెం ప్రేమతో మాట్లాడండి. వీలైతే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.